నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? నా ఫస్ట్ కిస్ ఎప్పుడన్నా సరే మనం ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. ఎందుకంటే ఎప్పుడన్నా గొడవలు జరిగినా కూడా నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అంటే పాస్ట్ను తలుచుకొని ప్రజెంట్ని కిల్ చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు అనుకోండి, ఈరోజు మనం ఒకరితో రిలేషన్షిప్లోకి వెళ్ళాము అనుకోండి, ఈ రోజుతో తనతో నీ లైఫ్ స్టార్ట్ అయింది అని అర్థం. నువ్వు పాస్ట్కి వెళ్ళి అప్పుడు అలా జరిగిందా, ఇప్పుడు ఇలా జరిగిందా అని పాస్ట్ తలుచుకొని ఎప్పుడన్నా గొడవ జరిగినా కూడా పాస్టే గుర్తుకొస్తుంది. నేను నీలాగా కాదు, నేను నీలాగా 10 మందితో తిరగలేదు, 100 మందితో తిరగలేదు అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది అనమాట. కాబట్టి రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ రోజు అయితే మీ లైఫ్లోకి వస్తారో ఆ రోజు నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేరా అనేది తెలుసుకొని ఉండండి. మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోండి. కానీ పాస్ట్లో ఎంతమందితో తిరిగావు, ఎంతమంది కిస్ ఇచ్చావు, ఎంతమందితో ఏం చేసావు అనేది అడగకండి. అది బాయ్ అయినా సరే, గర్ల్ అయినా సరే. అలా అడగడం వల్ల మన రిలేషన్షిప్లో మనకి గొడవలు అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. నమ్మకం అనేది ఉండదు, డౌట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దానివల్లనే చాలా వరకు రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి. నువ్వు ఎంత మందితో ఫిజికల్గా కనెక్ట్ అయ్యారో చెప్పు. మనము కొన్ని విషయాలు సిల్లీగా అంటే నార్మల్గా ఉన్నప్పుడు సిల్లీగానే తీసుకుంటాం. కానీ ఇలాంటి విషయాలు అంటే నువ్వు ఎంతమందితో ఫిజికల్గా కనెక్ట్ అయ్యావు అనే క్వశ్చన్ మనకు రేజ్ అయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు రిలేషన్షిప్ బాగానే ఉంటుంది కాబట్టి మనం ఏం అడగలేం, చెయ్యలేము. అదే ఒక్కసారి గొడవైందా, వద్దన్నా కూడా కోపంలో కానీ లేకపోతే బాధలో, కోపం అయ్యి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక, బాధ కంట్రోల్ అవ్వక, లేకపోతే కోపం కంట్రోల్ అవ్వక, వాళ్ళు ఏం చేశారు, ఎంతమందితో తిరిగారు, ఏమేమి మిస్టేక్స్ చేశారు అనేవి అన్నీ బయటకు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదన్నా సరే మనం ముందే తెలుసుకోవాలి, మిస్టేక్స్ అనేవి చేయొద్దు. అది మీరు కూడా సరే, ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చెయ్యకండి. మీరు హ్యాపీగా మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలంటే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. నేనున్నంగా ఎవరికైనా కిస్ చేయాలనిపించిందా నీకు? నేనున్నంగా ఎవరికైనా కిస్ చెయ్యాలి అని అనిపించిందా అంటే ఈ జనరేషన్లో అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఈ జనరేషన్లో అనిపిస్తుంది అని అంటే పెరుగుతున్న వాతావరణం కానీ, తిరుగుతున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే కనిపిస్తున్న అమ్మాయిలు కానీ, లేకపోతే కొంచెం హ్యాండ్సమ్ అంటే మనం లవ్ చేసిన అమ్మాయి కంటే కొంచెం మంచిగా కనిపించే అమ్మాయి కానీ, లేకపోతే తను షో అప్ చేయడం అంటే తన వేస్ అంటే బట్టల్లో కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం లైక్లీ ఈ అబ్బాయి అలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంది అని కొంచెం అలా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మనకు చేయాలి అని అనిపిస్తుంది. అంటే మీకే కాదు, నాకు అనిపిస్తుంది. నేనేం శుద్ధపూసేం కాదు. బట్ మనం ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటివి అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఏదన్నా సరే మనం ఏం చెయ్యాలి అనుకున్నా మనకంటూ ఒక పర్సన్ ఉన్నారు, తనే మన లైఫ్ అని మనం అనుకున్నాము అని వాళ్ళతో కంటిన్యూ అవ్వాలన్నమాట. ఏదైనా సరే మనం అనుకునే దాన్ని బట్టి, మనం మూవ్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది. మనం తప్పు చేయాలన్నా, తప్పు చేయకూడదు అనుకున్నా కూడా మన దగ్గరే ఉంటుంది. కాబట్టి మనం తప్పు చేయకోకుండా, మిస్టేక్ చేయకోకుండా ముందుకనేది నడవాలి. మన రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవాలంటే కంట్రోల్లో ఉండాలన్నమాట. ఒకవేళ మనం విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాం? మనం ఒకరిని లవ్ చేస్తున్నాము అనేది ఎంత నిజమో, మనం విడిపోము అనే నమ్మకం కూడా మీ ఇద్దరి మధ్య ఉంటేనే విడిపోకోకుండా ఉండదు. రిలేషన్షిప్లో గొడవలు అనేవి 100 సార్లు వస్తూ ఉంటే పోతుంటాయి. మనం చచ్చే చివరి క్షణం వరకు రిలేషన్షిప్లో గొడవలు వస్తూనే ఉంటాయి. వాటినన్నిటినీ దాటుకొని ముందుకెళ్ళడమే ఒక రిలేషన్షిప్ పాలసీ అన్నమాట. కాబట్టి విడిపోతామనే ఆలోచన మీ ఆలోచనలో కూడా రాకూడదు. సో ఇలాంటి ఆలోచన కూడా రాకోకుండా మీరు ముందుకెళ్తేనే ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనమాట. నీ ఫ్యామిలీయా నేనా? మా ఫ్యామిలీ తర్వాత నువ్వు. మా ఫ్యామిలీ ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా అనే క్వశ్చన్ చాలామంది లవర్స్కి అడుగుతూ ఉంటారు. అసలు ఈ క్వశ్చనే రాంగ్. ఒక పర్సన్ని మనం లవ్ చేస్తున్నామంటే తన ఫ్యామిలీని కూడా మనం లవ్ చేయాలి. ఎందుకంటే ఒక పర్సన్ని మనం లవ్ చేస్తున్నప్పుడు మంచి చెడు ఎలా చూసుకొని లవ్ చేస్తామో, తన లైఫ్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో మనం ఉండగలమా, చెయ్యగలమా, అట్లీస్ట్ ఒక పర్సన్ని మనం 100% లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఒక
60 to 70% లేకపోతే 80 to 90% అన్న లవ్ చేసేటట్టు ఉండాలి. ఫ్యామిలీ ముఖ్యమా అంటే మనం ఒక పర్సన్ని లవ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ కదా, తను కూడా మన ఫ్యామిలీ అనుకోవాలి, మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మనం లవ్ చేస్తున్నాం అనుకోవాలి. లవ్ చేస్తున్నాం అని అంటే మన ఫ్యామిలీలో కలిసిపోయారని అర్థం. ఇప్పుడు పేరెంట్స్ని మనం ఎలా లవ్ చేస్తాం, మన కజిన్స్ని, మన బ్రో సిస్టర్స్ని, మన ఫ్రెండ్స్ని మనం ఎలా లవ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనం లవ్ చూపించినా చూపించుకోకుండా లవ్ అనేది ఉంటుంది. రోజు ఫోన్ కాల్ మాట్లాడుకొని బాగున్నవారా, తిన్నవారా, ఉన్నవారా, మర్చిపోయావా, చాటింగ్ చేస్తేనే అది లవ్ అనేది, కానీ ఫ్రెండ్షిప్ అనేది కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక పర్సన్ని లవ్ చేస్తున్నాం అంటే అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ ఫ్యామిలీని కూడా లవ్ చేయాలి. వాళ్ళు ముఖ్యమా వీళ్ళు ముఖ్యమా అని అంటే అది కుదరని పని. కాబట్టి రిలేషన్షిప్ అన్నాక ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ కాకుండా మీరు మంచిగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కాంటాక్ట్ అవ్వాలంటే కింద ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ అయితే ఇచ్చాను, వాటిని కూడా ఫాలో అయ్యి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.